ఆల్ వెల్కమ్ టు బహరీన్లో బుజ్జులు. అండ్ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. అండ్ ఈ వీడియోలో అన్నీ మీరు వెజిటేబుల్సే చూస్తారు. సో ప్రాబబ్లీ ఈ వెజిటేబుల్స్లో ఏముంది, ఇదేమన్నా కొత్త అంటే అఫ్ కోర్స్ వేరే కంట్రీలో మన వెజిటేబుల్స్ ఉండడం అంటే అది వింతే కదండి. చెప్పాలంటే మన దేశంలో కన్నా వేరే దేశాలకి వాళ్ళు A1 క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకో ఐ డోంట్ నో, లైక్ ఇండియాలో ఇక్కడికి చూస్తే ఇండియాలో ఫ్రెష్నెస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఫ్రెష్నెస్ ఉంటుంది. బట్ అవి ఎంతసేపు ఉన్నా ఫ్రిడ్జ్లో ఉన్నంత వరకే కదా, దాని తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేస్తే సో నార్మల్గా అయితే ఇప్పుడు ఈ ఫిషెస్ ఉన్నాయి చూసారా, ఇవి బహ్రెయిన్లో దొరికే ఫిషెస్ మాత్రమే. వాటి పేరేదో ఉంది ఎస్ మీద, నేను మర్చిపోయాను. అండ్ రొయ్యలు అయితే ఎన్ని రకాల రొయ్యలు ఉన్నాయంటే ఇవే మన అరచేయి అంత ప్రాన్స్ కూడా నేను చూశాను. సో యాక్చువల్లీ ఈ వీడియో తీసింది కార్తీక మాసంలో అనమాట. ఇంకెక్కువసేపు అక్కడ ఉండద్దులే అని చెప్పేసి పక్కకు వచ్చేసాను. అండ్ ఇక్కడ ఆకుకూరలు చూస్తే అసలు సూపర్ ఫ్రెష్ ఉన్నాయి. ఇక్కడ తోటకూర దొరుకుతుంది, గంగవాయిల్ కూర అంటారు కదా అది దొరుకుతుంది. అండ్ మిగతా ఆకుకూరలు ఏమీ నాకు తెలీదు. ఎస్ పాలకూర కూడా దొరికింది. అప్పుడప్పుడు గోంగూర, ఎప్పుడు కాదులేండి, మేబీ ఈ సీజన్ లైక్ వింటర్ సీజన్లో ఒక 2-3 టైమ్స్ ఏమైనా దొరికిద్దేమో, అది కూడా చాలా రేరే, లేకపోతే అసలు దొరకదు. సో బహ్రెయిన్లో వచ్చేసరికి బహ్రెయిన్లో ప్రొడక్షన్ అయ్యే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కన్నా బయట కంట్రీస్ నుంచి ఎక్కువ ఉంటాయి. లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెన్యా, ఇంకా ఏ దేశాలు ఉంటాయి, చైనా. సో ఈ దేశాల నుంచే ఉంటాయి. అండ్ ఇవి ఏమంటారు రేగ్గాయలు కానీ అవి మాత్రం ఇక్కడే పండుతాయి. అండ్ ఈ మధ్య ఫ్రూట్ సలాడ్స్ని ఇట్లా అమ్మేస్తున్నారు కదా, విడిగా తీసుకుంటేనే చాలా క్వాంటిటీ వస్తుంది. బట్ ఎస్ మా మనుషులకి బద్ధకంతో పాటు తొందరగా ఈజీగా తినాలి అనుకుని బట్ మేము ఇక్కడ ఒక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. ప్రస్తుతానికి అయితే ఎక్కడన్నా కూర్చొని కొంచెం భూక్ లగరి ఇంత పెద్ద సమోసా చేసాము. సో వీ హ్యావ్ టు టేక్ దాట్. అండ్ పుచ్చకాయ తేయడానికి వెళ్ళారు, అదే చూస్తున్నా నేను ఎక్కడున్నాడా. సో ఈ పుచ్చకాయ తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాక మళ్ళీ షాపింగ్ చేద్దాం. అబ్బా తీయగా ఉంది. బట్ ఆ వాటర్ మిలన్ అయితే సూపర్ తీయగా ఉన్నింది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాల్మన్ ఫిష్, గ్రిల్డ్ ఫిష్లు ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవాలి ఏ ఫిష్ కావాలని. అండ్ చూస్ చేసుకొని ఇక్కడ పక్కనే వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇక్కడిక్కడే గ్రిల్ చేసేసి మనకి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఇస్తారంట. అండ్ ఇక్కడ ఫిష్ చేసారా డిస్ప్లే కోసం అట్లా పెట్టారంట. బట్ నైస్ కాన్సెప్ట్, నచ్చింది. అక్కడే ఫ్రెష్గా తీసుకొని వండేసుకొని అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఆర్గానిక్ అంటే మనకు తెలిసిందే కదా, మందులేం వేయకుండా పండించినవి. అండ్ లిటిల్ బిట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఓకే, సమ్ టైమ్స్ నేను ఇక్కడ ఓన్లీ మష్రూమ్సే తింటాను, ఆర్గానిక్ మష్రూమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇతను చూసారా ఎవ్రీ మినిట్కి క్లీనింగ్ చేస్తానే ఉన్నారు. బట్ సచ్ లైక్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి సూపర్ మార్కెట్స్కి వస్తే మనకి దొరకని ఫ్రూట్ అంటూ ఉండదు. ప్లమ్స్, సీతాఫల్, అవకాడోలు అయితే ఎన్ని టైప్స్ అవకాడోస్ ఉన్నాయో. అండ్ నాకు బాగా ఏం నచ్చినాయి అంటే బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అవి సొరకాయలు లేండి, బట్ నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ద బీరకాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అని. ఎట్లా ఈ సెక్షన్ అంతా మాత్రం లోకల్ ప్రొడక్షన్ అనమాట, బహ్రెయిన్లో పండినవి అని అంట ఇవన్నీ. సో బహ్రెయిన్లో పండినవి కాబట్టి అప్పటికప్పుడు తీసుకొస్తారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇంకేం చూస్తాం, మొక్కజొన్న కండలు. అబ్బా అసలు మామూలుగా అయితే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొక్కజొన్న కండలు చాలా రేర్గా చూసాను. అండ్ ఇప్పుడైతే ప్రొడక్షన్ అయితే ఫుల్ ఆన్ వస్తుంది. అండ్ ఇంకొక ప్లేస్లో కూడా చూసాం, అక్కడ కూడా అసలు చాలా అంటే చాలా కుప్పలు కుప్పలు అమ్ముతున్నారు.
ఇంకొకటి చెప్పనా, ఇంత చూసాం కదా, ఇది కావాలి అని అనుకున్నాం, బట్ లాస్ట్కి మేము ఏది తీసుకోకుండా వచ్చాము. అంటే వేరే షాపింగ్స్లో పడిపోయాము, ఇది లాస్ట్కి తీసుకుందామని అట్లా వచ్చేసామన్నమాట, ఏం తీసుకోకుండా. బట్ నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ ఈ పర్టికులర్ షాప్కి వెళ్ళాలి. అండ్ ఐ విష్ ఇంతే ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద సూపర్ మార్కెట్స్లో ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. సో మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నారంటే, ఇండియాలో లులు హైపర్ మార్కెట్ ఉంది, ఎంతమంది విజిట్ చేశారో నాకు తెలియదులే, కానీ సేమ్ అట్లాగే ఉంటుంది అనమాట. మొత్తము అప్పటికప్పుడు ఉన్న ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏదో జస్ట్ ఒక మంచి వెజిటేబుల్స్ చూపిద్దామని చెప్పేసి చేశాను, బికాజ్ ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ ఐ సో దట్. సో మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and comment. Thank you so much for watching till the end. Please support me. Thank you so much. Take care. Bye bye.